హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్ అండి. సో ఎవరైనా లాస్ట్ వ్లాగ్ చూడకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి చూసేసేయండి. నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. అండ్ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లాస్ట్ వ్లాగ్లో మనమైతే కీళ్ళపట్ల టెంపుల్కి అయితే విజిట్ చేసాం కదండి. సో టెంపుల్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనమైతే రిటర్న్ వస్తూ ఉన్నాము. రిటర్న్ మేము డైరెక్ట్ తిరుపతికి రాకుండా చిత్తూరుకి అయితే వెళ్తూ ఉన్నామండి, దాసరాపల్లికి. దాసరాపల్లికి ఎందుకు వెళ్తున్నాము అని అయితే చెప్తానండి. వ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి. అండ్ ఇక్కడ మనమైతే ఇంకొక రూట్లో అయితే వెళ్తూ ఉన్నాము. అండ్ గూగుల్ మ్యాప్ అయితే ఇంకో రూట్ చూపించింది అనమాట. అండ్ ఇక్కడైతే హైవే అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ హైవేలో నుంచి మనమైతే బంగారుపాలెంలోకి అయితే వెళ్తూ ఉన్నామండి. అక్కడికి ఎందుకు వెళ్తున్నాము అంటే అప్పటికే టైం ఆల్మోస్ట్ 12:30 అయితే అయిపోయింది. ఇంకా ఎలాగో 12:30 అయింది కదా, ఫుడ్ అయితే తినేసి వెళ్ళిపోదాము అని చెప్పి మేమైతే బంగారుపాలెంలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ షాప్ ఉందన్నమాట. అండ్ హౌస్ కూడా ఉంది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడే వెళ్ళి ఆగాము. ఇంకా మా మమ్మీ అయితే షాప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. ఇంకా ఇంటి దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉంటే సరే అని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. అండ్ వాళ్ళకి తెలియదు కదా, సో అందుకని చెప్పి నేనైతే వీడియో ఏమీ తీయలేదు. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. భోజనం చేయమని చెప్పి చాలా ఫోర్స్ చేశారు. బట్ మేమైతే భోజనం చేయలేదు. మనం చెప్పకుండా వచ్చాం కదా, అలా ఎలాగా అని చెప్పి మేమైతే భోజనం చేయలేదు. అండ్ మళ్ళీ అయితే ఇక్కడ హైవేకి అయితే వెళ్ళిపోయాము. అండ్ వెళ్తూ ఉన్న దారిలో మా పెద్దమ్మ వాళ్ళ మ్యాంగో ఫామ్ అయితే ఉందండి. సో అటు సైడ్ కూడా ఒక్కసారి చూసి వెళ్దాము అని చెప్పి జస్ట్ అలా వచ్చాము. అండ్ మేము ఫుడ్ కూడా పార్సల్ అయితే తీసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడే తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట మళ్ళీ దాసరాపల్లికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ చూస్తూ ఉన్నాము, మేము అప్పుడు చాలా మంది అందరం రిలేటివ్స్ అంతా కలిసి వచ్చాము, తర్వాత రాలేదులేండి. సో ఒకసారి చూద్దాము వీళ్ళ చెట్లు మామిడి పండ్లు ఎలా ఉన్నాయి అని ఊరికే అలా జస్ట్ అయితే కాసేపు అయితే ఉండేసి ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఉన్నాం అంతే అండి. అప్పటికే ఎండ ఫుల్గా ఉంది, అస్సలు ఉండలేకపోయాము. అండ్ ఇక్కడ ఈ ఎండలో అంతా తిరగడం వల్ల మాకైతే మంచిగా డీహైడ్రేట్ అయితే అయిపోయామన్నమాట. వామిటింగ్స్ నాకు మోక్షకి ఇద్దరికి అస్సలు 2 days అయితే చాలా ఘోరంగా ఉన్నింది హెల్త్ అంతా కూడా. అండ్ ఇప్పటికి కూడా కొంచెము థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్ అలా ఉందన్నమాట. అండ్ చూస్తూ ఉన్నారా, మనమైతే ఇక్కడ దాసరాపల్లికి అయితే వచ్చేసామండి. అండ్ దాసరాపల్లికి రాగానే ఏదో తెలియని ఫీలింగ్ అనమాట. చాలా బాగుంటుందండి దాసరాపల్లి. నేను మాటల్లో చెప్పలేను. నాకు నేను చాలా విలేజెస్ చూశాను కానీ చాలా బాగుంటుంది మా విలేజ్ మాత్రము. మా విలేజ్ అని చెప్పకూడదు కానీ చాలా మంచిగా రోడ్స్ కానీ అండ్ అలాగే గ్రీనరీ కానీ హౌసెస్ కానీ చాలా బాగుంటాయండి. చాలా వెల్ ఆర్గనైజ్డ్గా చాలా మంచిగా ఉంటుందన్నమాట. అండ్ మెయిన్గా అయితే రోడ్స్ చాలా మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇటు సైడ్ నుంచే గుడియాత్తం అంతా వెళ్తారు కదా, సో బాగుంటుందన్నమాట. అండ్ రోడ్స్ కూడా చాలా వైడ్గా చాలా బాగుంటాయి. అండ్ మా హౌస్ అయితే వచ్చేసిందండి. సో కార్ అయితే ఆపేసి మేమైతే ఇంట్లోకి వెళ్ళాము. అండ్ ఈలోపే వీళ్ళైతే ఇంట్లోకి వెళ్తే కూడా మళ్ళీ వెంటనే బయటకు వచ్చేస్తారండి. వీళ్ళకి ఇక్కడ బయట ఇలా ఓపెన్ ప్లేస్ ఇలా చాలా ఇష్టం అనమాట. వాళ్ళకే కాదు నాకు కూడా చాలా ఇష్టము. ఇంట్లోకి అయితే జస్ట్ వెళ్ళి బ్యాగ్స్ అవి పెట్టేస్తాం అంతే అండి. తర్వాత మొత్తం అయితే మేము ఉన్న రోజులంతా కూడా ఇక్కడే ఉంటామన్నమాట మ్యాక్సిమం టైమ్. ఎండ ఉంటే మాత్రం లోపలికి వెళ్తాము. అండ్ మేము వెళ్ళిన టైంకి కొంచెం ఎండ అయితే తగ్గింది. ఈలోపు మా అత్తయ్య అయితే మామిడి పండ్లు అయితే కట్ చేసి ఇచ్చేశారు. అండ్ వీళ్ళైతే తింటూ ఉన్నారు. అండ్ మేము ఎండలో అంతా తిరిగేసి వచ్చి అవి ఇవి తినేసామండి. సో ఇవంతా కలిపి మాకైతే ఒక్కసారిగా వచ్చేసింది అనమాట. అండ్ ఇక్కడ కనకాంబరాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ కడుతూ ఉన్నారు మా అత్తయ్య మా అమ్మ. ఇంకా వాళ్ళు చాలాసేపు కడుతూ ఉన్నారని నేను కాసేపు అయితే అలా కడుతూ ఉన్నాను. అండ్ చూసారా ఫేస్ అయితే వాడిపోయి ఉంది కదా, ఎండలో అంతా తిరిగాము. సో ఫేస్ అయితే మంచిగా వాడిపోయింది. అండ్ ఇక్కడ కనకాంబరాలు అయితే నేను చాలా స్లోగా కడతానండి, వాళ్ళైతే చాలా ఫాస్ట్గా అయితే కట్టేస్తూ ఉన్నారు. అండ్ చాలా అయితే ఉన్నాయి. మా అమ్మకైతే చాలా ఇష్టం అనమాట కనకాంబరాలు అంటే. అండ్ అందుకని చెప్పి మా అత్తయ్య అయితే మా అమ్మ వచ్చిన ప్రతిసారి అయితే ఇలా కట్టేసి ఇచ్చేస్తారు.
సో మంచిగా మాట్లాడుకుంటూ చిల్ అవుతూ అలా కట్టుకుంటూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. అంతే కదండి, లేడీస్ అంతా ఒక్క చోటగా చేరారంటే ఇలా మాటలైతే అస్సలు చెప్పలేం కదా. అండ్ మా ఆయన అయితే మంచిగా ఇంట్లో నిద్రపోతూ ఉన్నారు అండ్ పిల్లలైతే ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈలోపే ఈవినింగ్ 4 అయితే అయిపోయిందండి. మేము దాసరాపల్లికి ఎందుకు వెళ్ళామంటే, బేనిసా మామిడి పండ్లయితే చాలా ఉన్నాయన్నమాట. మేమెప్పుడెళ్తే అప్పుడు కట్ చేసేసి తీసుకెళ్ళండి అని చెప్తూ ఉన్నారు. మాకైతే కుదరలేదు. ఇంకెలాగో వచ్చాం గదా అని చెప్పి వచ్చేసాము. అండ్ ఇక్కడ మా అత్తయ్య అయితే పండ్లన్నీ తెంపుతూ ఉన్నారనమాట. అండ్ ఇవైతే చిన్ని చిన్ని మామిడి పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్పారు. నాకు ఏమి పండ్లో నేనైతే అడగడం మర్చిపోయాననమాట. అండ్ తర్వాత బేనీసా మామిడి పండ్లయితే ఉన్నాయి. సో, అవన్నీ కూడా మంచిగా అయితే కట్ చేస్తూ ఉన్నారు. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా, మామిడి పండ్లన్నీ వెయిట్ వచ్చేసాయి. సో, వెయిట్ వచ్చేసి కింద నేలని తాకుతూ ఉంటే ఇవన్నీ ఉంటాయి కదా అండి, పందికుక్కలు అవన్నీ తినేస్తూ ఉన్నాయి. అండ్ అందుకని చెప్పి మేమే తీసేసుకొని కొంచెం అందులో నుంచి జ్యూసీగా వస్తూ ఉంటుంది కదా, సో ఆ స్మెల్ అయితే చూసుకొని కట్ చేసేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారా, మా ఆయన అయితే చెట్టు ఎక్కేశాడు. పైన ఒక కాయ ఉందన్నమాట. అందుకని చెప్పి కొమ్మల మీద నుంచి పైకైతే ఎక్కేసి తీస్తూ ఉన్నారు. అండ్ మేమైతే నవ్వుతూ ఉన్నాము, ఎట్లా దిగుతారో దిగరో అని చెప్పి నవ్వుతూ ఉన్నాము. అండ్ పెద్ద కాయ అయితే దొరికిందండి. నేనైతే బాహుబలి కాయ భలే ఉంది అని చెప్తూ సో, ఇలాగా మాకు ఒక 4-5 బేనీసా చెట్లయితే ఉన్నాయి. అండ్ మంచిగా అయితే కాయలు అవి వచ్చింది. జస్ట్ ఇంట్లో వాళ్ళం మాత్రమే తినడానికి అలా 4 చెట్లయితే నాటారనమాట. అండ్ అవైతే కట్ చేసేసుకొని వచ్చేసాము. లాస్ట్ ఇయర్ అయితే బేనీసాలు ఇన్ని రాలేదు కానీ ఈసారి చాలా మంచిగా వచ్చింది. అండ్ చూస్తూ ఉన్నారా ఎంత పెద్ద కాయ ఉందో. నేనైతే ఇలా పట్టుకుంటాను ఫోటో తీయమని చెప్తే ఇలా తీశారనమాట. అండ్ బటర్ఫ్లైస్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఫుల్ బటర్ఫ్లైస్. ఆ బటర్ఫ్లైనే చూస్తూ తీస్తూ వీడియో తీస్తూ ఉన్నానన్నమాట. పండ్లయితే 2-3 బ్యాగ్స్‌కి అయితే వచ్చేసిందండి. సో, ఒకరం అయితే ఎత్తుకొని ఇంటికైతే వచ్చేసి, ఈలోపు మా అత్తయ్య టీ అయితే పెట్టేశారు. తాగేసి ఇంకా మళ్ళీ అయితే రిటర్న్ తిరుపతికైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళాం కదా, అందుకని చెప్పి ఈవినింగే అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అండ్ నెక్స్ట్ డే మా ఆయనకు కూడా ఆఫీస్ ఉందండి. సో, ఇంకా సరేలే మళ్ళీ వద్దాము, మళ్ళీ అయితే వెళ్ళాలి. సో, అందుకని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయి వస్తూ ఉన్నాము. అండ్ ఈవినింగ్ అయితే 6:00 అయితే అయ్యిందండి. చూసారా ఎంత బాగుందో విలేజెస్ అంతా కూడా. అండ్ చాలా మంచిగా ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈవినింగ్ టైమ్స్లో వీడియో కానీ ఫొటోస్ కానీ చాలా మంచిగా వస్తాయండి. చాలా మంచిగా కనిపిస్తాయి అన్నమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో చాలా మంచిగా వస్తాయి. సో, ఇలా అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నాము. అండ్ అప్పటికే మోక్షకైతే చాలా టయర్డ్ అయిపోయింది. కాలు నొప్పి అని చెప్తూ ఉంది. అండ్ రిటర్న్ వచ్చేటప్పటికే ఫీవరిష్‌గా ఒకలాగా ఉందనమాట. అలాగే మేమేం చేసాము, ఈవినింగ్ మళ్ళీ మా అత్తయ్య పనసకాయ కొనిచ్చింది. వేరే వాళ్ళు అమ్ముతూ వస్తే పనసకాయ కొనిచ్చింది. అండ్ అది కూడా తినేసాము. ఇలా ఒకటి అన్నీ అయితే మిక్స్ అయిపోయి తినేసాము కదా. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వామిటింగ్స్ అండి నాకైతే. అండ్ మోక్షకైతే నైట్ నుంచే అస్సలు అరగలేదనమాట. అండ్ అలాగే అన్నీ తింటూనే ఉన్నాం గదా, గ్యాప్ అయితే లేదు గదా, అందుకని చెప్పి అలా అయిందేమో అనిపిచ్చింది. మోక్ష అయితే పాపం చాలా వీక్ అయిపోయిందండి. స్కూల్ గూడా స్టార్ట్ అయిపోయింది గదా, ఇంకా స్కూల్‌కి కూడా ఒక్కరోజైతే లీవ్ పెట్టేశాను రెస్ట్ తీసుకోమని చెప్పి. అండ్ ఇప్పుడైతే నార్మల్ అయిపోయింది మోక్షకి అండ్ నాకు కూడా. కాకపోతే నాకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఫీవరిష్‌గా ఉండి కోల్డ్, కాఫ్ లాగా థ్రోట్ పెయిన్ అలా ఉందనమాట. అండ్ ఇక్కడైతే మనము దాసరాపల్లి నుంచి యాదమూరికైతే వచ్చేసామండి. అండ్ యాదమూరులో మాత్రం కొంచెం ట్రాఫిక్ అంటే పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండదు. అన్ని షాప్స్ అంతా ఇక్కడే ఉండడం వల్ల క్రౌడ్ అంతా ఒక్క ప్లేస్లోనే ఉండిపోతారు. సో, చూస్తున్నారా, కార్లు చాలా వరకు ఇటు సైడ్ నుంచి బెంగుళూరుకి అంతా వెళ్తూ ఉన్నారండి. హాలిడేస్ అయితే అయిపోయింది కదా, ఇంక అందరూ రిటర్న్ టు బెంగుళూరు అంతా వెళ్తూ ఉన్నారు.
అండ్ అలాగే చాలా మంచి మంచి కార్లు కూడా ఇటు సైడ్ అయితే తిరుగుతూ ఉంటాయి. అందరూ అనుకోవచ్చు విలేజెస్ కదా అని, బట్ అందరూ అయితే మంచిగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి, వెల్ సెటిల్డ్. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటున్నారు. సో మంచిగా అయితే ఎంజాయ్ చేయడానికి, చిల్ అవ్వడానికి ఇలా విలేజెస్కి అయితే వస్తూ ఉన్నారనమాట. అండ్ అందరూ అయితే ఇప్పుడు ఫామ్ హౌస్లు అవి కట్టేసుకొని చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా లైఫ్ని. సో ఇక్కడైతే ఈవినింగ్ అయితే అయిపోయింది. అండ్ మేమైతే బేనీసాలు తెచ్చేసాం కదా అండి ఊరు నుంచి. సో అవన్నీ అయితే ఇలా గంపలోకి అయితే వేసేసి మాగపెట్టాలి అని చెప్పి ఇలా క్లోజ్ చేసి పెట్టాము. అండ్ కొన్ని అయితే మా ఆడబిడ్డ వాళ్ళకి అండ్ కొంతమందికి అయితే ఇచ్చేసామన్నమాట. ఇవైతే మేము పెట్టుకున్నాము అండ్ మాగుతూ ఉన్నాయి. అండ్ గడ్డి వేసి మాగబెడితే బిన్నే మాగిపోతుంది అని చెప్పారు. బట్ ఇలానే మాగపెట్టినా కూడా మాగిపోతూ ఉంది. ఇంకెందుకులే అని చెప్పి ఇలానే వదిలేసామన్నమాట. అండ్ అన్నీ అయితే ఇలా గంపలో పెడితే గాలాడుతూ మంచిగా మాగుతుంది అని చెప్పి నేనైతే ఇలా పెట్టేశాను. అండ్ ఇందులో పెద్ద పెద్ద సైజు ఉంది, చిన్ని చిన్ని సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ స్నేహాకి మా ఆయనకి అయితే మంచిగా తింటారండి. మామిడి పండ్లు అంటే అంత ఇష్టము, చాలా ఇష్టం అనమాట. ఒట్టిగా ఇవే ఇచ్చేస్తే కూడా అన్నం ఏమీ లేకుండా తినేస్తారు. అంత మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట మ్యాంగోస్ని. అండ్ మేమైతే చెట్లో ఎలా కోసామంటే ఇందులో నుంచి చక్కెర కారుతూ ఉంటుందంట అండి. అంటే వైట్ కలర్ లిక్విడ్ లాగా కనిపిస్తుందా, ఇలా కారుతూ ఉండేదాన్ని మాత్రమే కట్ చేయాలంట, మిగతావన్నీ చెట్టుకే వదిలేయాలంట. ఇలా కారితే అదైతే మాగబెట్టుకుంటే మంచిగా అయితే మాగిపోతుందంట. అలా చెప్తే దాన్ని చూసి మేమైతే కట్ చేసేస్తాం. సో ఇలా మా మ్యారేజ్ డే అయితే అయిపోయింది. సో మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి, చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. Thanks for watching. Bye bye. See you in another vlog. Don't forget to share my videos to your friends and family members.